హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం వచ్చేసండి నాగూర్ మీరాస్వామి వారి దగ్గర అయితే జరుగుతున్న అత్యంత వైభవంగా జరుగుతున్న గంధ మహోత్సవానికి అయితే మనం ఈ రోజు వచ్చేసాము. మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఇసుకేస్తే రాళ్ళ జనాలు అయితే మనకి ఇక్కడికి వస్తారని అయితే మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడైతే చాలా మంది భక్తులు అయితే ఈ గ్రంథ మహోత్సవానికి విచ్చేయడం జరిగింది. మనం కొంతమందిని అడిగి కూడా తెలుసుకున్నాము, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాము. మామూలుగా అయితే నిన్న కమిటీ సభ్యులు చెప్పిన ప్రకారంగా అయితే ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ గ్రంథ మహోత్సవానికి విచ్చేసి చాలా మంది కూడా ఈ గ్రంథ మహోత్సవాన్ని తిలకించి ఆనందోత్సవానికి గురవుతారు అని చెప్పైతే నిన్న కమిటీ సభ్యులు అయితే మనతో పంచుకున్నారు. సార్ నమస్తే సార్, మీ పేరు? సార్, ఈ గంధ మహోత్సవానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు మీరు? బాగుంది, అరేంజ్మెంట్ బాగున్నాయి, బాగా చేస్తున్నారు. కావాలి ఫేమస్ కాబట్టి బాగుంది, బాగా చూస్తారు. జనాభా బాగా వచ్చారు, ప్రోగ్రామ్స్ బాగా పెట్టారు, అన్ని బాగున్నాయి. ఇప్పటి వరకు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ ఏ ప్రోగ్రామ్స్ చూసారు? పాట కచేరీ పెట్టారు, గుళ్ళ పోయి వచ్చాము, పాట కచేరీ పెట్టారు, చిన్న ప్రకారం బస్సులు పెట్టారు, అన్ని ప్రోగ్రామ్ అక్కడ అన్నదానం ఉంది, అంత బాగుందమ్మా. మీటింగ్ బాగుంది, బాగా చేస్తున్నారు. బస్సు ఆఫీస్ అయింది, బాగుందని. ఇక్కడైతే అసలు ఏ మాత్రం కూడా ట్రాఫిక్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉండే విధంగా అయితే అన్ని చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సౌకర్యాలు బాగున్నాయి, ఎక్కడెక్కడ జనాభా బాగా చూస్తున్నారు, పుష్కలంగా ఉన్నారు. ఇసుకేసి రావడం జనాభా వాళ్ళు ఉన్నారు, బాగా వచ్చారు జనాభా. నేను ఇంత జనాభా వస్తాను అనుకో, ఉదయం నుంచి ఉన్నాను ఇక్కడ, కానీ ఇంత జనాభా వస్తే ఎక్స్పెక్ట్ చేయాల. జనాభా బాగా వచ్చారు, బాగా చేస్తున్నారు. మీరు ఇది మొదటిసారా సార్ చూడడం? బాగుంది, మా ఊళ్ళో కూడా చేస్తాం, మా కలిగిరి మా ఊళ్ళో చేస్తామని ఇక్కడ బాగుంది. కానీ అన్ని బాగున్నాయి. మీరు లోపల నాగూర్ బాబా స్వామి వారి దర్గా లోపలికి వెళ్ళొచ్చారా సార్? వెళ్ళలేదు, మా మిసెస్ వెళ్ళారు. బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి, ఫ్రీగా పోయి వస్తున్నా, బాగున్నాయి, సౌకర్యాలు బాగున్నాయి, ఎక్సలెంట్. అంటే దర్శనం చేసుకునే దానికి కూడా కొన్ని చోట్ల నెట్టుకోవడం కానీ ఉంటాయి కదా, నీట్ గా ఉంది. ఒక క్రమశిక్షణలో పద్ధతిగా బాగుంది, అన్ని బాగుంది, ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంకా మనం కొంతమందిని అడిగి తెలుసుకున్నాము, వాళ్ళ అనుభవాలు ఏంటి, ఈ దర్గాకి సంబంధించిన విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. సార్ నమస్తే సార్, మీ పేరు? శ్రీరామ్. సార్, ఈ దర్గాకి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు? 10 years నుంచి వస్తున్నాను. 10 years నుంచి వస్తూ ఉన్నారు అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ అని ఉండుంటుంది ఈ దర్గాకి సంబంధించి, శ్రీ నాగూర్ మీరాస్వామి వారి దర్గాకి సంబంధించి మీ అనుభవాన్ని మీ మాటల్లో చెప్పండి సార్. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. స్వామివారు కూడా చాలా మందిని హెల్ప్ చేశారు, అంటే ఆశీస్సులు బాగా అందాయి వాళ్ళందరికీ కూడా. ప్రతి ఇయర్ 5 years ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడాను. పెద్దవాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారు అక్కడ ఆశీర్వాదానికి. బాగుంది. మీ కోరికలు ఏమైనా తీరాయా సార్ ఇక్కడ ఈ దర్గాకి వచ్చిన తర్వాత? ఆ కోరికలు తీరేవి, బాగా సంతోషంగానే ఉంది. ముఖ్య ప్రసాదంగా స్వామి వారికి మొక్కులు తీరిన తర్వాత ప్రసాదాలు సమర్పిస్తుంటారు కదా, అందులో మీరు ఏ ఏ ప్రసాదాలు సమర్పించే వాళ్ళు? అవి గంధము, టెంకాయ, ఖర్జూరము అవి సమర్పించారు. మీ ఫ్యామిలీ అంతా కూడా వస్తూ ఉంటారా సార్ ప్రతి సంవత్సరం కూడా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. మీకు ఇక్కడ ఈ గంధ మహోత్సవంలో బాగా ఇష్టమైన ఘట్టం ఏంటి? ఇష్టమైందంటే అన్ని బాగుంటాయి, ఒకటని ఏం లేదు. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం, యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటుంది, కొత్త ఉండదు, పాత ఉండదు, బాగుంటుంది. ఈ సంవత్సరం ఇంకా మీకు ఏదైనా కొంచెం కొత్తగా ఏమైనా అనిపిస్తుందా? అంటే కొంచెం ఎక్కువ హెల్ప్ చేస్తారు ఎమ్మెల్యే గారు, దానివల్ల కొంచెం కలగా ఉంటుంది కొంచెం. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం ఇంకా చూడడానికి నిండుగా ఉంది అంటున్నారా? అవునండి, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మనం ఇంకొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి? 30 years నుంచి. 30 years నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు అనుకున్న కోరికలు ఏమైనా నెరవేరాయా? నెరవేరుతాయండి. ఇక్కడ మీ పిల్లలతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంటారా సార్ ప్రతి సంవత్సరం? మా పిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఏమేమి వస్తువులు పెట్టుంటారు సార్ ఇక్కడ పిల్లలకి సంబంధించి? పిల్లలకంటే కిడ్స్ ఐటమ్ అంటే రోలర్సే కదా అన్ని, అవి పెడతారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, నాకు కాదు. ఎక్కువగా జనాలు కనిపిస్తే పిల్లలు అనేది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఏదైనా తిరిగేవి కానీ ఆటలాడుకునేవి కానీ ఉంటే ఇంకా వాళ్ళు అసలు ఆనందం అనేది ఇంకా అదే కాదు, అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంటుంది. మీ పిల్లల ఆనందాన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. పిల్లలు మనం ఏమైనా చేసినా వాళ్ళ కోసం, వాళ్ళ హ్యాపీ కోసమే కదా ఏం చేసినా కూడా, వాళ్ళ హ్యాపీగా ఉంటే చాలా, అంతే మనకి. అలాంటి ఆనందానికి కారణమైన ఈ గంధ మహోత్సవం గురించి మీ మాటల్లో చెప్పండి. గంధ మహోత్సవం అంటే ఇది
అందరికీ కుల మతాలు అందరికి కాకుండా అందరికి మంచి జరుగుద్ది కాబట్టి అందరు మంచి కోసమే వెళ్తారు. వాళ్ళు అనుకున్నది జరుగుతుంది కాబట్టి ఇంత క్రౌడ్ కానీ ఇంత జనాలు కానీ రావడం వాళ్ళ నమ్మకం కాబట్టి ఇంత గ్రాండ్ గా జరుగుతుంది గంధ మహోత్సవం. అంటే మనం ఎవరికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మామూలుగా ఇంత జనాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది స్వామివారి మహిమ అని అంటున్నారా? అంతేనండి. ఎవరికైనా సరే నాగూరు మీరాస్వామి వారి గంధ మహోత్సవం అంటే అది నమ్మకం అన్నమాట. ఎవరికైనా సరే వాళ్ళ నమ్మకం, వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి వాళ్ళ నమ్మకంతో మళ్ళీ ఇక్కడ దర్గాకు వస్తూ ఉంటారు అందరు. తమిళనాడు స్టేట్ లో కూడా ఈ నాగూరు మీరాస్వామి వారి దర్గా ఉందంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చారా అక్కడికి? విజిట్ చేశాను, 2 times వెళ్ళాను. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటారు? అంటే అక్కడ స్వామివారు అక్కడ ఉంటారు, ఇక్కడ ఏంటంటే ఆయన గుర్తుగా ఇక్కడ ఆయన చిహ్నంగా పెట్టారు. ఇంకా అక్కడ దీనికన్నా ఇంకా గ్రాండ్ గా ఉంటుంది అన్నమాట. క్రౌడ్ కానీ ఒక 3 days నుంచి అక్కడే అందరు 3 days ముందే అందరు వస్తారు. అక్కడే బాగా అంటే బీచ్ దగ్గర ఉంటుంది, దర్గా ఉంటుంది, బీచ్ ఉంటుంది పక్క పక్కన. అందరు అక్కడే బాగా క్రౌడ్ ఉంటారు. 3 రోజులు నిద్రలు చేస్తారు, ఎంజాయ్ చేసి వెళ్తారు. నమ్మకంతో దర్గాకు వస్తారు, మా దర్గాను చూసుకుంటారు, ప్లస్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అన్ని బాగుంటాయి. అంటే ప్రతి ఊరిలో కూడా స్వామివారి యొక్క చిహ్నం ఉండాలని చెప్పి ప్రతి ఊరిలో స్వామివారి దర్గాని నిర్మించడం జరిగిందా? ఆ చిహ్నం అనేది ఆ స్వామివారి కళ్ళలో కనిపించి ఎక్కడైతే చిహ్నం పెట్టమంటారు అక్కడ పెట్టారు. అది ఎవరెవరి నమ్మకం వాళ్ళది. మాకైతే నమ్మకం, మేము ఎప్పుడు వెళ్తుంటాము వస్తుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మనం కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. మేడం నమస్తే. మేడం మీ పేరు? నా పేరు ఫాతిమా. మేడం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడికి? మేము 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 5-6 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు. అంటే మామూలుగా ఎప్పుడు ఆడవాళ్ళంటే ఇంట్లో ఉంటూ ఉంటారు, బయటికి రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈ గంధ మహోత్సవం సందర్భంగా మీరు బయటకు వచ్చి ఇక్కడ ఇంత అందమైన ప్రదేశాన్ని చూడడం కానీ, ఇక్కడ పిల్లలు ఆడుతుంటే వాళ్ళ సంతోషాన్ని చూడడం కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. ఆ సంతోషాన్ని మీ మాటల్లో చెప్పండి. చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు, మా కోడళ్ళు, మా మనవరాళ్ళు, మా ఆయన, మేమందరం వస్తాం. సంవత్సరం వచ్చి మాట్లాడతాం. అంటే సకుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మా పక్కకెళ్ళి ఉన్నారు ఇంకొక అబ్బాయి, ఇంకొక కోడలు, 2 మనవరు మనవరాళ్ళు వెళ్ళున్నారు. ఈ అమ్మాయి 2వ కాలేజ్. నమస్తే మేడం మీ పేరు? మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం? ఒక 6 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మీరు మామూలుగా ఉండేది ఎక్కడ, ఏ ఊరు నుంచి వస్తారు? కావల్లోనే ఉంటారా? కావల్లోనే 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఇంకేదైనా ఊర్లో ఉండేవారా లేకపోతే? కావల్లోనే మేము ఉండేది. మాకు తెలిసిన దగ్గర నుంచి వస్తున్నాం. మేము 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంత ఎక్కువ రాము. ఇదే 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగా జరగదు ఇక్కడ. ఈ 6 సంవత్సరాల నుంచి జరిగిన గంధ మహోత్సవానికి ఇప్పుడు జరుగుతున్న గంధ మహోత్సవానికి ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? బాగుందండి. ఇంకా ఈ సంవత్సరం ఎక్కువ బాగుంది. జనాలు కూడా బాగా వస్తున్నారు. సంవత్సరం అయితే బాగుంది. ఇక్కడ జనాన్నంతా చూసి మీకు ఏమనిపిస్తుంది? ఏముంది, సంతోషంగా ఉంటుంది. అంతే కదా, ఎక్కువ మంది వస్తున్నారు కదా, సంతోషంగా ఉంటుంది. మేము ఫ్యామిలీస్ తో వస్తాం కదా, చాలా మంది వస్తాం, ఫ్యామిలీస్ తో వస్తాం, పిల్లల్ని తీసుకొస్తాం, చూపించుకుని వెళ్తామండి. స్వామి వారిని చూడడానికి క్యూ లైన్లు అవి మీకు వసతిగానే ఉన్నాయా? బాగుంటాయండి. ఇక్కడ అంత క్యూ అనేది ఏమి ఉండదు, బాగుంటుంది. స్పెషలిస్ట్ అంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతోటి మాకైతే చాలా బాగుంది. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. చాలా ఎక్కువ మంది ప్రజలు కూడా వచ్చున్నారు. ఇంత ఎక్కువ మంది ప్రజలు వచ్చారంటే అది శ్రీ శ్రీ నాగూరు మీరాస్వాముల వారి యొక్క అనుగ్రహమే. ఆయన మీదున్న భక్తితోనే ఇంతమంది ప్రజలు కూడా వస్తూ ఉన్నారు. ఆయన యొక్క సత్యం అనేది అందరికీ చూపిస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రజలైతే ఎంతో మంది చెప్తూ ఉన్నారు. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్. మా వద్ద సీసీటీవీ కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, ఐపీ కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.